పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం బాలురు బీసీ హాస్టల్ ని మాదలలో బాలికల హాస్టల్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణతో మంగళవారం పరిశీలించిన రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పెచ్చులూడిన బీసీ హాస్టల్ నుంచి విద్యార్థుల్ని తక్షణమే వేరే భవనానికి తరలించాలని ఇందుకోసం అద్దెకు భవనం తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ సత్యనారాయణను ఆదేశించిన మంత్రి సవిత మరమ్మతులు పూర్తయిన తర్వాత విద్యార్థుల్ని వెనక్కి రప్పించాలని స్పష్టం చేసిన మంత్రి సవిత మోందా తుఫాన్ దృష్ట్యా హాస్టల్ కి 3 రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు మంత్రి సవితకు తెలిపిన బీసీ సంక్షేమ శాఖ అధికారులు. ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈరోజు మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మరి పార్లమెంటు సభ్యులు రావు కృష్ణదేవరాయ గారు, మరి అదేవిధంగా మా బీసీ సెక్రటరీ మరి సత్యనారాయణ గారు, మరి ఎంజేపీ సెక్రటరీ మాధవీలత గారు అందరూ ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గానికి వచ్చారు. ఉదయం ఎంజేపీ స్కూల్ మహాత్మా జ్యోతిరావు గర్ల్స్ స్కూల్ కూడా ఇన్స్పెక్షన్ చేశాం. అక్కడ విద్యార్థులతో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు ఏంటి ఏం పరిస్థితి, ఎలా చదువుకుంటున్నారు ఏంటి, ఈ తుఫాను వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా, మరి ఏంటి తగు జాగ్రత్తలు కూడా తెలియజేశాం. వారు కూడా మరి స్థానిక శాసనసభ్యులు కూడా గతంలో కూడా అసెంబ్లీలో కూడా మరి మాకు విన్నపం ఇచ్చారు, లెటర్ కూడా అందజేశారు. ఇప్పుడు మాకు పక్కా పర్మనెంట్ బిల్డింగ్ కావాలి, ఇప్పుడు రెంట్ బిల్డింగ్లో ఉన్నారు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న మా దృష్టికి తీసుకురావడం, సరే డైరెక్ట్గా వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేద్దామని వచ్చాం. అదేవిధంగా రాజుపాలెంలో ఉన్న బీసీ హాస్టల్ పరిస్థితి కూడా చూసాము. మరియు దారుణమైన పరిస్థితి. ఇమ్మీడియట్గా మరి డిపార్ట్మెంట్కి కూడా ఆదేశించాము. ఇమ్మీడియట్గా ఈ రెంట్ బిల్డింగ్లకు షిఫ్ట్ చేసేసి పిల్లలకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా కోరాం. ఖచ్చితంగా మరి ఎంజేపీ పర్మనెంట్ బిల్డింగ్ హాస్టల్స్కి మరి దీనికి కూడా పర్మనెంట్ బిల్డింగ్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని సర్దుబాటు చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తాం. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కూడా కోరుకుంటూ అవసరమైతే తప్ప బయటకు రాకూడదన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. పిల్లలకు కూడా తగు జాగ్రత్తలు కూడా తెలియజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తాం.